లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్ అయ్యారు. ట్రిపోలీలో టీచర్లుగా పనిచేస్తున్న నలుగురిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. వీరిలో ఇద్దరు తెలుగువారు కాగా మరొక ఇద్దరు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు. ఐసిస్ తీవ్రవాదులే ఈ కిడ్నాప్ చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తెలుగువారిలో ఒకరు తెలంగాణకు చెందిన గోపీకృష్ణ కాగా మరొకరు ఏపీకి చెందిన బలరాంగా గుర్తించారు. కిడ్నాప్ వార్త విని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి అవుతూ ఉన్నారు. తీవ్రవాదుల చెర నుంచి వారిని కాపాడాలని వారు కోరుతూ ఉన్నారు. ఎన్నాళ్ళ క్రితం వెళ్ళిపోయారు స్టేట్స్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ వైట్ల మనకు అందిస్తారు. ఓటీ రమేష్. లిబియాలోని ట్రిపోలీలో నలుగురు భారతీయులు కిడ్నాప్ అయ్యారు. అయితే కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు ఏంటనే విషయం ఇప్పుడు కూడా ఎవరికీ తెలియదు. అయితే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి బలరాం భార్య మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండమ్మా, ఎప్పుడు కిడ్నాప్ అయిన సమాచారం వచ్చింది, సంబంధించి మీతో ఎవరు మాట్లాడారు? మాకు వీళ్ళ ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇట్లా వాళ్ళు అక్కడ మిస్సింగ్ అయ్యారు అని. బట్ కిడ్నాప్ అనేది అదేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ స్క్రోలింగ్ దాంట్లో టీవీ దాంట్లో చూస్తుంటే మాకు అది తెలిసింది. సో మిస్సింగ్ అన్నప్పుడు, ఎందుకంటే మేము ఫోన్ చేసినప్పుడు ఫోన్ రెస్పాన్స్ రావట్లేదు, అందుకని చెప్పి మరి సిగ్నల్స్ ఏమన్నా లేవా అక్కడ అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అంటే మీతో ఎప్పుడు మాట్లాడడం జరిగింది, తర్వాత అతనికి బలరాం ఎప్పుడు వెళ్ళాడు, తిరిగి ఎప్పుడు వస్తున్నాను చెప్పాడు? ఆయన మామూలుగా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో వెళ్తారు అండ్ హీల్ బి బ్యాక్ ఇన్ జూలై ఎండ్ లోపల వస్తారు ఖచ్చితంగా. వచ్చి ఆల్మోస్ట్ ఒక 1.5-2 months ఉంటారు. ఎవ్రీ ఇయర్లో 10 months 2 months ఇక్కడ ఉంటారు. సో నాకు మొన్న 7 o'clock నేను మాట్లాడాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం కాల్ చేశాను అండ్ తర్వాత కూడా మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కాల్ చేశారు. కాల్ చేసి వీఆర్ వెరీ ఫైన్, మేబీ విల్ స్టార్ట్ అవుతాం ఇక్కడ మేము. బట్ ఎలా స్టార్ట్ అవుతారు ఏంటి అనేది వాళ్ళు ఇంకా బికాజ్ అంత డీటెయిల్గా నేను డిస్కస్ చేయలేదు. బికాజ్ వాళ్ళు అక్కడున్న పరిస్థితులు ప్లస్ అక్కడున్న ఫెసిలిటీస్ తోటి వాళ్ళే స్టార్ట్ అవుతారు కదా. సో సాటర్డే సండే వరకు వచ్చేస్తాను అని అన్నారు. అని ఒకటైతే టికెట్ కన్ఫర్మ్డ్ ఈరోజు 31st ఈరోజు ఒక టికెట్ కన్ఫర్మ్ అయ్యేటట్టు ఉంది. సో సాటర్డే మార్నింగ్ దిగొచ్చు, అది నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అన్నారు. అది ఎప్పటి నుంచి లిబియాకి వెళ్తున్నారు, తర్వాత ఎంతకాలం అక్కడ ఉండడం జరిగింది? అది ఇప్పుడు దాదాపుగా 4 years అయిపోయింది, 5 years అవుతాం, 5 years దగ్గర. సో ఎవ్రీ ఇయర్ హీస్ గోయింగ్ దర్. 4 years బ్యాక్ ఆయనకు అక్కడ యూనివర్సిటీ ఆఫ్ లిబియా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆయనకి అపాయింట్మెంట్ వచ్చింది. సో ఆ బేసిస్ మీద ఎవ్రీ ఇయర్ హీస్ గోయింగ్ దర్. సబ్జెక్ట్ ఏం చెప్తున్నారు? ఇంగ్లీష్ అండి. మీకు ఎప్పుడు సమాచారం రావడం జరిగింది ఇలా మిస్ అయ్యారని చెప్పి? అదే నిన్న నైట్ మా ఫోన్స్, అంటే నా ఒక్కదాని ఫోన్ కాదు, మా హస్బెండ్తో పాటు ఇంకా మిగతా ఉన్న ముగ్గురు వాళ్ళ ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని అంటే మాకు డౌట్ వచ్చింది, ఏంటి సంగతి ఏంటి అసలు అని. అప్పుడు వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అది మార్నింగ్కి తెలిసింది. ఇక్కడ అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కడ ఏ కాలేజీలో ప్రొఫెసర్గా ఉండేవారు, ఎక్కడ చెప్పేవారు అసలు ఏంటి? ఇక్కడ లిబియాకి వెళ్ళే ముందు వరకు ఈ వర్క్డ్ ఇన్ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ అండ్ కోటి ఉమెన్స్లో చేశారు యూనివర్సిటీలో. ఫర్దర్గా గవర్నమెంట్కి మేము ఏం రిక్వెస్ట్ చేసుకున్నాం? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి గవర్నమెంట్కి, ఏంటంటే వీలైనంత తొందరగా దీని గురించి సమాచారం తెలుసుకొని, బికాస్ గవర్నమెంట్ నెట్వర్క్ ఎంత హ్యూజ్ ఉంటుందో నాకు తెలుసు. ఇంత హ్యూజ్ నెట్వర్క్లో అండ్ దట్స్ ఎ స్మాల్ కంట్రీ, అంత పెద్ద హ్యూజ్ కంట్రీ కూడా కాదు అది కంపేర్ టు అదర్ డెవలప్డ్ కంట్రీస్. సో ఆ కంట్రీలో సీరియస్గా తీసుకొని వీలైనంత తొందరగా ట్రేస్ అవుట్ చేసి మాకు తొందరగా రిలీఫ్ ఇస్తే చాలా బాగుంటుంది. అంటే మీతో ఇప్పటివరకు కూడా మాట్లాడడం జరిగిందా? నాకు ఇంతకుముందు ఇండియన్ ఎంబసీ వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి పాస్పోర్ట్ నెంబర్ అది అడిగారు. మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఎన్ఆర్ఐ వాళ్ళు ఇంతకుముందు కాల్ చేశారు, ఒక ఆయన చిట్టిబాబు గారని. ఆయన ఫోన్ చేసి ఆయన కూడా నెంబర్ తీసుకున్నారు, పాస్పోర్ట్ నెంబరు డీటెయిల్స్ అవన్నీ. సో నేను కోరేది ఒకటే, ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ అయినా నేషనల్ గవర్నమెంట్ ఏదైనా కూడా ఇంత టర్మాయిల్ ఎవరికి రావద్దండి. ఇలాంటి సిచ్యువేషన్ నోబడీ షుడ్ ఫేస్ ఇట్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఎంత తొందరగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే మాకు అంత తొందరగా రిలీఫ్ వస్తుంది అండ్ అంత తొందరగా విల్ బీ హ్యాపీ.
ఏదైతే కిడ్నాప్ గురైన ఏదైతే బలరాంను తొందరగా తీసుకొచ్చేందుకు ఇటు కుటుంబ సభ్యులు పూర్తిగా అధికారులతో మాట్లాడుతున్నారు. మరోవైపు ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని అక్కడ లిబియాలో చిక్కపోయిన తమ వాళ్ళని విడిపించేందుకు ప్రయత్నాలు చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల ఎన్టీవీ.